హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ రుచితో ఉండే పనస ముక్కల బిర్యానీ చేస్తున్నానండి. వెజిటేరియన్స్కి మంచి రెసిపీ ఇది, అలాగే నాన్ వెజిటేరియన్స్కి కూడా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పనస ముక్కల బిర్యానీ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ బిర్యానీ కోసం పనస ముక్కల్ని 1/2 కిలో తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని కొనుక్కున్నప్పుడే మార్కెట్లో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పసుపు రాసి ఇస్తారు. మేమైతే ఊళ్ళో అమ్మడానికి వస్తే తీసుకున్నామండి. అలాగే పనసపట్టు కూడా తీసుకొని రెసిపీ చేసి పెట్టాను. చూడలేని వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పనస ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి ముందే వీటిని ఉడికించుకోవాలి. ఈ వాష్ చేసుకున్న పనస ముక్కల్లోకి ఉప్పు వేసుకోండి. పసుపు ముందే వాళ్ళు వేసిస్తారు కాబట్టి ఇంకా వేయట్లేదు. రుచికి తగ్గ ఉప్పు, 1/2 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్లో కాకుండా నార్మల్గా అయినా ఈ పనస ముక్కల్ని ఉడికించుకోవచ్చు. 15 to 20 మినిట్స్ అలా ఉడికించుకుంటే ఉడికిపోతాయి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ను 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోండి. నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఈ బిర్యానీకి. ఇప్పుడు పనస ముక్కలు ఎలా ఉడికాయో చూద్దాం. మెత్తగానే ఉడికిపోయాయి. ఈ పనస ముక్కల్ని వెంటనే వాటర్ నుండి సెపరేట్ చేసుకోండి, లేదంటే బాగా సాఫ్ట్గా అయిపోతాయి. ఈ పనస ముక్కల్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోండి. స్పైసెస్ అన్ని పీసెస్కి బాగా పట్టడానికి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అరగంట లేదా టైం ఉంటే గంట సేపు మ్యారినేట్ చేసుకోండి. బిర్యానీ చేయడానికి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెయ్యి నచ్చితే 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. 1-2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 స్టార్స్, 1 జాపత్రి, 7-8 లవంగాలు వేసుకొని 2 మినిట్స్ వేయించుకోండి. బిర్యానీ స్పైసెస్ వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి. జీడిపప్పులు కూడా కలర్ చేంజ్ అయ్యాక 1 పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. 4-5 మధ్యలో కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ తీసేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రైస్లోని తడిపోయేంత వరకు వేయించుకోండి. 2-3 మినిట్స్ అలా వేయించుకుంటే రైస్లోని తడిపోతుంది. తర్వాత మ్యారినేట్ చేసుకున్న పనస ముక్కల్ని వేసుకొని కలిసేలా ఒకసారి మిక్స్ చేసి వాటర్ వేసుకోండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3.5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి పైన కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా 5 to 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే పనస ముక్కల బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, చికెన్ బిర్యానీ లాగా. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.